గురువు వ్యాస మహర్షి ఈ విధంగా ప్రశ్నించాడు. ఇంద్రాది దేవతలు జన్మాసురుడనే రాక్షసుని చేతిలో పరాజయం పొంది తదుపరి శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో తిరిగి స్వర్గాధిపత్యంలో పొందినారని కన్నాకడిగారు. కరుణాయందు దయచి దత్తస్వామి చరిత్రను వివరంగా చెప్పవలసినది అని శ్రీ వ్యాస మహర్షి ఈ విధంగా చెప్పసాగి, న్యాయ పూర్వము ఇదే విషయంలో ధర్మరాజుకు శ్రీకృష్ణుడు వివరించినాడు. నీవు శ్రద్ధాపు అయినందున నీకు ఆ దత్తస్వామి చరిత్రను తెలియజేస్తున్నాను. బ్రహ్మ మానసపుత్రులలో ఒకరైన అత్రి మహర్షి నర్దమ ప్రజాపతి ద్వితీయ కుమార్తె అనసూయను సృష్టికర్త ఆదేశానుసారం వివాహం అయినారు. ఆయన విషయాలపై అఖండ తపస్సు చేయసాగి ఆ తపోశక్తికి అగ్ని ప్రజ్వలించి ఉల్లోకములందు వ్యాపించసాగినది. ఆ సమయమునందు త్రిమూర్తులు ఏకకాలముందు అత్రి మహర్షికి ప్రత్యక్షమై లోక కళ్యాణ కార్యక్రమంలో అతని కోరికను మన్నించి తమ అంశతో పుత్రజనమగుడనే వరమును అనుగ్రహించినారు. ఆ మూర్తులు అదృశ్యమై వారి స్థానముందు విచిత్రమైన ఆకారము, 3 ముఖములు, 6 చేతులు, వాటి యందు చిత్త చక్రములు, త్రిశూల దండ కమండలాలతో త్రిమూర్తుల ఏకస్వరూపముగా భావి రూపముతో ప్రకటమై అత్రి మహాముని అనసూయలతో నేను మీ దత్తుడిని, మీ సంతానము నేను అని అన్నారు. అత్రి అనసూయ దంపతులకు వారు స్వయంగా ఈ బాలుడికి జన్మనివ్వని కారణముగా ఆ భార్య తమ సొంత సంతానముగా అంగీకరించడానికి సంశయించేది. వారి మనసులను తెలిసిన పరమాత్ముడు చిరునవ్వుతో కాలాంతరమునందు మీ కోరిక నెరవేరుడని చెబుతూ అంతర్ధ్యానమైనాడు. వారు తమ తాపసిక జీవనమును కొనసాగిస్తూ ఉండేది. అంతలో ఒకనాడు ఇంద్రాది దేవతలు అనసూయ వద్దకు వచ్చి సృష్టి కార్యక్రమము ప్రకృతి సహజ కార్యక్రమంలో నిలిచిపోయినవి వాటిని స్థిరీకరించి తిరిగి యథాప్రకారంగా జరుగునట్టు చేయమని ప్రార్థించేది. ఆమె కారణము తెలుపమనగా మాండవ్య మహర్షి శాప కారణంగా సుమతి తన భర్త ప్రాణరక్షణకు సూర్యోదయం కారాలని ఆజ్ఞాపించినది. ఆ మహాపతివ్రత మాటశాస్త్రంపై సూర్యోదయం కాలేదు. ఇప్పటికీ 10 రోజులు అయినది. నిత్య నైమిత్తిక కార్యక్రమములన్నీ తప్పించిపోయినవి. సుమతి తన శాసనను ఉపక్రమించిన సృష్టి తిరిగి యథాస్థితిని పొందును. అందులో తాను అనసూయ మాతను సుమతిని అంగీకరించినట్టు చేయమని ఆమెను వారి కుటీరములకు తీసుకొని పోయి సృష్టి ధర్మం ప్రకృతి ధర్మములకు ఏ విధమైన భంగము కలగకుండా మాండవ్య మహర్షి శాపానుభవము కలిగించి తన పతివ్రత శక్తితో సుమతి భర్తను పునర్జీవితంగా చేసింది అనసూయ. ఆమె శక్తికి పరోపకారం ఆనందించిన త్రిమూర్తులు ఆమెను ఒక వరము కోరుకోమని ఆమె వారికి అందరితో నమస్కరించి అంతకుముందు ప్రసాదించిన వరముని అనుగ్రహించిన చాలు లేనేది. దాదాపుని వరకు త్రిమూర్తులు అదృశ్యమైంది. త్రిమూర్తుల వర ప్రభావం వలన మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున అనసూయ 3 శిశువులకు జన్మనిచ్చినది. వారు త్రిమూర్తుల అంశతో జన్మించినందున చంద్రుడు, దత్తుడు, దుర్వాసుడు అనే నామకరణం చేసి వారిని ఎలా ముందుగా పెంచసాగింది. చంద్రుడు దుర్వాసుడు తమస్వ నిషతో ఉండగా దత్తుడు వారితో పాటు ఉండి ముని బాలులకు వేదాలను బోధిస్తూ ఎన్నో లీలలను ప్రదర్శిస్తూ తల్లిదండ్రులకు సిద్ధమై ఉండసాగినాడు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిన కదా ఒకనాడు దత్తుడు తాను అదృశ్యమో సంకల్పించి ఒక ప్రవాహం ముందు తోటి వాళ్ళు దృష్టితో ఉండగా అదృశ్యమైనాడు. దత్తుని కొరకు వారందరూ ఎంతో వార్తలతో 108 సంవత్సరములు ఎదురు చూడగా ఒకనాడు అర్థమైన స్త్రీని కౌలించుకునే చేతి ఎందు మధుమాతతో దత్తుడు తిరిగి ప్రత్యక్షమైనాడు. దత్తుని ఆకారము మరియు వికారములను చూసి అంతవరకు అతని కొరకు ఎదురు చూసిన వారు దత్తుడు దత్తుడైనాడని తెచ్చి కొద్దిమంది అతనికి వైదొలిగి తక్కిన వారు నిశ్చలతో సేవించసాగి ఈ విధంగా కాలం కొనసాగుతూ ఉండగా ఒకనాడు దత్తుడు తన తల్లి అయిన అనసూయ మాతతో, అమ్మా, నేను తపస్సు నేర్చుకున్నగాను దయ్యాలకి వెళ్ళదును అని అనుమతి కోరగా ఆమె నిరాకరించినది. ఎన్నో విధములుగా గర్భ పుష్పములను వివరించినట్టు ఆ తల్లి పుత్ర యవనాన్ని తీర్చలేక తాను జన్మనిచ్చినందున ఆ శరీరమును తనకు ఇచ్చి వెళ్ళిపోమని తక్షణమే దత్తుడు తన శరీరం తీర్చి ఒక వస్త్రముగా నీతి చేసినట్టుగా చేసి ఆమె గురించి ఎంత మాంసాలతో నిలబడినాడు. భయంకరమైన రూపమును చూడలేక అనసూయ అతని చర్మ శరీరమును తిరిగి ఇచ్చి తనకు ఇష్టం వచ్చినట్టు ఉండమని ఆశీర్వదించి పంపివేసినది. తల్లిదండ్రుల అనుమతితో దత్తుడు దయ్యాత్మపై ఉండసాగినాడు. కాలాంతరంలో జన్మాసురుని అభివృద్ధి యుద్ధమునందు ఇంద్రాది దేవతలు పరాజయము కొత్తగా స్వర్గాధిపత్యము ఆ రాక్షసుని వశమైనది. కష్టకాలమందు నారాయణ స్మరణ మరియు రక్షణే కర్తవ్యము. దేవతలు బృహస్పతుల వారి ఆదేశానుసారము ఇంద్రుడు దయ్యాత్రిని చేరుకొని విష్ణు స్వరూపమైన దత్తుని ఆశ్రయించినాడు. పరీక్షా కఠినమైన దత్తప్రభువు పరీక్షలను శ్రద్ధ ఓర్పులతో ఎదుర్కొన్న ఇంద్రుడు చివరకు ఆ పరమపురుషుని అనుగ్రహము పొందినాడు. ఎన్నియో రీతుల దత్తుని ప్రార్థించిన విధమ ఆయన జపాసుని తన సన్నిధానములకు తీసుకుని వచ్చిన ఎడల ఆ రాక్షసుని సంహరించడానికి ప్రారంభించినాడు. దేవేంద్రుడు జపాసుని చేరి కమ్మించి మళ్ళా యుద్ధములకు ప్రేరేపించి దత్త సన్నిధానములకు తీసుకుని వచ్చినాడు. రాక్షస సమూహంతో జపాసుడు దత్తుని ఆయన వద్ద ఉన్న అనగాలక్ష్మి అపూర్వ సౌందర్యవతి అయిన త్రిమాత రూపాన్ని చూసి విసిపోయి తనకు వచ్చిన కార్యము మర్చిపోయి ఆ మహాతల్లిని తనతో
లక్ష్మీ మానవుని పాదస్థానమున సమయమందు ఐశ్వర్యవంతమైన భవనముల నివాసము లభిస్తుంది. తొడలయందున్న వస్త్ర సమృద్ధి, ధన ప్రాప్తి ఇత్యాది లభిస్తాయి. ముఖ్య స్థానమందు భార్యాసుఖము సమృద్ధిగా ఉండును. వక్షస్థలమందున్న మనోవాంఛలు నెరవేరుతాయి. కంఠమందున్న ఆవరణములు బంధుప్రీతి కలుగుతాయి. ముఖమునందున్న రాజవర్చస్సు ఆధారం ప్రాప్తిస్తాయి. అద్భుతమైన కట్టాపాడము ఏర్పడతాయి. ఈ 6 స్థానములు దాటి సప్తమ స్థానమైన శిరస్సును అధిరోహించిన ఇక ఈ వ్యక్తిని తనని విడిపోతుందని శాస్త్రవాక్యము అని చెబుతూ దత్తస్వామి ఆ రాక్షసుని సంహరించే శక్తిని దేవేంద్రుడికి ప్రసాదించగా దేవతలు రాక్షస సమూహమును దేవేంద్రుడు జంబాసుని హతమార్చినాడు. గురు అనుగ్రహములకు అసాధ్యము ఉండదు. దత్తావతరణ మరియు జంబాసుని అనగా